హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. సో ఈరోజు మనం ఈ వీడియోలో జ్యోతిష్యం ముఖ్యమా లేకపోతే మనం చేసే కర్మ ముఖ్యమా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సో చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే మనకి జాతకం బాగాలేకపోతే మనం ఏది సాధించలేమని, లేదా జాతకం బాగున్న వాళ్ళు కొంచెం చిన్న పని చేసినా వాళ్ళకి చాలా సక్సెస్ వస్తుంది అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అంటే మన జాతకం బాగాలేకపోతే ఇంక మనం ఏం చేయలేము, మనకంటూ ఏ స్కోపు లేదు, మనం ఎంత కష్టపడినా ఇంతే, మనం ఎంత పాటుపడ్డా మనకు సక్సెస్ రాదు అన్న డీమోటివేషన్లోకి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటే మనలో అందరిలో ఉన్న అపోహ, మనకి జాతకం బాగాలేకపోతే మనం దాన్ని మార్చలేము, జాతకాన్ని ఎవరూ మార్చలేరు. అది కరెక్టే, కానీ మన సక్సెస్ వస్తుందా రాదా, మన సక్సెస్ రావడానికి బేసికల్గా మన జాతకం ముఖ్యమా లేదంటే మనం చేసే కర్మ ముఖ్యమా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలో చూద్దాం. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి 2 డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి కోరికలు, 2 ఆ కోరికలు తీరడానికి చేసే కర్మలు. సో ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుందాం. ఒక వ్యక్తి పొలిటికల్ లీడర్ అవ్వాలి అనుకున్నాడు, కానీ తనకున్న సిచ్యువేషన్స్ వల్ల మేబీ ఫ్యామిలీ ప్రాబ్లమ్సో, లేకపోతే రెస్పాన్సిబిలిటీసో, లేకపోతే ఆర్థిక బలం లేకపోవడమో, లేకపోతే అంగబలం లేకపోవడమో, ఏదో ఒక రీజన్ వల్ల తనకి పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక బలంగా ఉన్నప్పటికీ తన పిల్లల వల్ల, లేకపోతే ఇంకో బాధ్యతల వల్ల, లేదా డబ్బు వల్ల, లేదా ఉద్యోగం వల్ల, ఆ సిచ్యువేషన్స్ వల్ల తను పొలిటికల్ లీడర్ అవ్వలేకపోయాడు అనుకుందాం. సో ఈ వ్యక్తి చనిపోయినప్పుడు ఈ కోరిక ఏదైతే ఉందో, అంటే పొలిటికల్ లీడర్ అవ్వాలి అన్న కోరిక బలంగా ఉన్నందుకు తను వచ్చే జన్మలో కూడా అలాంటి జన్మని ఎంచుకొని, అలాంటి గ్రహస్థితిని ఎంచుకొని పుడతాడనమాట. అంటే నెక్స్ట్ జన్మలో కూడా తనకి పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక అలానే బలంగా లోపల ఉండిపోతుంది. సో ఇప్పుడు ఈ వ్యక్తి అదే తను గత జన్మలో చేసిన కర్మను కూడా తెచ్చుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ వ్యక్తి పొలిటికల్ లీడర్ అవ్వలేకపోయినా 10 మందికి సహాయం చేశాడు అనుకుందాం, ఒక 100 మందికి సహాయం చేశాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కొన్ని తెలుసుకున్నాడు. ఇప్పుడు పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చేయాల్సిన కర్మలు ఏంటి? జనాల్లోకి వెళ్ళడం, జనాల గురించి తెలుసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇవ్వడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, అంటే జనాల్ని కంఫర్ట్లో జోన్లోకి తీసుకెళ్ళడం, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం, ఒక లీడర్ లాగా వాళ్ళకి అండగా నిలబడడం. ఇలాంటి కర్మలన్నీ పొలిటికల్ లీడర్ కావాల్సినవి. సో ఇలాంటి కర్మలు ఒకవేళ తను పోయిన జన్మలో చేసి ఉన్నట్టయితే తను పొలిటికల్ లీడర్ ఇంకో విషయాల వల్ల, ఇంకో బాధ్యతల వల్ల, ఇంకో కర్మల వల్ల అవ్వలేకపోయిందంటే, సో ఈ జన్మలో కూడా అదే కోరిక ఉంది కాబట్టి ఆ కర్మఫలం, అంటే పోయిన జన్మలో చేసిన కర్మఫలం ఒక 100 మందికి మంచి చేశాడు కాబట్టి ఆ కర్మఫలం ఈ జన్మలో ఒక మంచి ప్లానటరీ పొజిషన్ ఇస్తుందన్నమాట. సో అంటే ఇప్పుడు ఈ జన్మలో తను ఏం చేయకపోయినా ఆటోమేటిక్గా జనాల నుంచి సపోర్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఏ గొప్ప పొలిటికల్ ఫ్యామిలీలోనో పుట్టడం, లేదా ఏ స్టార్ ఫ్యామిలీలోనో పుట్టడం, అంటే స్టార్ స్టేటస్ ఉన్న ఫ్యామిలీలో పుట్టడం, లేకపోతే తనే త్వరగా ఫేమస్ అయిపోవడం. సో ఏదో ఒకటి చేసి అనుకూలమైన పరిస్థితులు బాగా వచ్చి తన కర్మ బలం ద్వారా, అంటే పోయిన జన్మలో చేసిన కర్మ బలం ద్వారా తనకి ఈ కోరిక తీరడానికి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కర్మ బలం బాగా ఉంటే, మంచి కర్మలు చేసి ఉండింటే దానివల్ల తను ఈజీగా పొలిటికల్ లీడర్ అట్లీస్ట్ నెక్స్ట్ జన్మ కన్నా అయిపోతాడు. అలా కాకుండా తను పోయిన జన్మలో ఈ పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక బలంగా ఉండి అలానే ప్రజలకు చెడు చేశాడు అనుకోండి, అంటే ప్రజల్ని మిస్గైడ్ చేయడం, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరికో మోసం చేయడం, లేకపోతే ఒక 50 మందిని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులు ఏమైనా చేశాడు అనుకుందాం. సో అప్పుడు ఈ కోరిక అయితే వచ్చింది, పోయిన జన్మ నుంచి పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక నెక్స్ట్ జన్మకు వచ్చేసింది. అట్లే ఆ చెడు కర్మ కూడా వచ్చి ఉంటుంది. ఆ చెడు కర్మ ద్వారా ఇంకో ప్లానటరీ పొజిషన్ సెట్ అయిపోయి దానివల్ల ప్రతిదీ తనకు ఇబ్బంది జరిగేలా సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు తనకు ఆ కోరిక అలానే ఉండిపోయింది, పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక అలానే ఉంటుంది, పొలిటికల్ లీడర్ కోసం బాగా పాటుపడుతూనే ఉంటాడు. బట్ అట్ ది సేమ్ టైం ఒక 50 మందిని మోసం చేశాడు కాబట్టి ఈ జన్మలో కూడా తనని 50 మంది ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు. సో ఇబ్బంది పెట్టిన ప్రతిసారి తన జాతకాన్ని తిట్టుకుంటూ, కర్మను తిట్టుకుంటూ అక్కడ అయిపోతూ ఉంటాడు. సో ఇక్కడ డిసైడ్ చేసింది ఏంటంటే, మనకి ఈ ప్లానటరీ పొజిషన్స్ ఏం డిసైడ్ చేస్తాయంటే నీ కోరికలు ఏమున్నాయి అన్న దాన్ని బట్టి నీ లగ్నం కానీ, లేకపోతే నీ ప్లానటరీ పొజిషన్స్ కానీ వచ్చేస్తాయి. అలానే నువ్వు చేసిన కర్మలను బట్టి కూడా మిగతా ప్లానెట్స్ కూడా దానికి యాడ్ అయిపోయి, సో నీ కోరిక తీరాలా లేకపోతే నీ కోరికకి ఇబ్బంది పడాలా అన్న విషయానికి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాయి. అంటే మనం పుట్టుక మనం గత జన్మలో చేసుకున్న పాపాలు కానీ, పుణ్యాలు కానీ, వాటితో వచ్చే కర్మల ద్వారా మనకి ప్లానటరీ పొజిషన్ డిసైడ్ అవుతుంది. సో ఆ ప్లానటరీ పొజిషన్ ఏం చెప్తుందంటే నీకున్న ఈ కోరిక, అంటే ఈ పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక తీరుతుందో లేదో చెప్పదు,
నీకు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో లేదో చెప్తుంది. అదే నువ్వు మంచి చేస్తే మంచి పొలిటికల్ ఫ్యామిలీలో పుడతావు. అదే నువ్వు చెడు చేసింటే నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టినా ఎవరో ఒకరు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు, నిన్ను పాలిటిక్స్లో ఎదగనివ్వరు. ఎందుకంటే నువ్వు పోయిన జన్మలో 10 మందికి చెడు చేసావు కాబట్టి 10 మంది నీకు ఇప్పుడు చెడు చేస్తారు. అదే నువ్వు 10 మందికి మంచి చేస్తే నీకు 10 మంది హెల్ప్ చేసి నేను పొలిటికల్ లీడర్ని చేస్తారు. ఇదే వ్యక్తి పోయిన జన్మలో ఒకవేళ భార్యకు అన్యాయం చేస్తే ఇప్పుడు ఈ జన్మలో భార్య తనకు సపోర్ట్ చేయదు. ఇదే వ్యక్తి పోయిన జన్మలో పిల్లలకి ఏదైనా ఇబ్బంది పెడితే పిల్లలు ఇప్పుడు తనకి ఇబ్బంది పెడతారు. సో ఈ ఇబ్బందుల్లో పడి తన డిజైర్ అన్నది ఫుల్ఫిల్ ఎప్పటికీ అవ్వదు. తను ఎప్పటికీ పొలిటికల్ లీడర్ అవ్వలేడు, ఎందుకంటే ఈ బాధల్లో ఇరుక్కుపోతాడు కాబట్టి. సో అంటే ఇప్పుడు మన జాతకం బాగాలేకపోతే, మనం ఒక జాతకంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మ్యారేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం పోయిన జన్మలో వైఫ్కి ఏదో అన్యాయం చేసామని, లేదా హస్బెండ్కి ఏదో అన్యాయం చేసామని, పిల్లల విషయంలో బాగాలేదు అంటే పిల్లలకి ఏదో అన్యాయం చేసామని. సో అవన్నీ ఏంటంటే సిచ్యువేషన్స్. ఒక్కసారి వచ్చిన సిచ్యువేషన్ మనకి ఇబ్బందులు కలగజేస్తాయి. కానీ మన కోరిక అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక బాగా బలంగా ఉందనుకోండి, తను 100 మందికి మోసం చేశాడు లేదా 100 మందికి అన్యాయం చేశాడు, ఈ జన్మలో అదే కోరికతో పుట్టాడు, మళ్ళీ పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరికతోనే పుట్టాడు. ఇప్పుడు 100 మంది తనని ఇబ్బంది పెడతారు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక్కసారి చేసుకున్న కర్మకి మనం ఏమీ చేయలేం. ప్లానటరీ పొజిషన్ అన్నది మన కర్మ ద్వారానే డిసైడ్ అవుతుంది. సో మనం ప్లానటరీ పొజిషన్ అయితే మార్చలేం. మనం జూపిటర్ మనం పుట్టినప్పుడు ఎక్కడున్నాడో అక్కడే ఉంటాడు. మనం అప్పుడు ఎక్కడున్న జూపిటర్ని మనం మార్చేయడానికి అవకాశం లేదు. అలానే మనం పుట్టిన ప్లేస్ని మార్చలేం. సో మనం దేన్ని, మన జాతకాన్ని అయితే మనం మార్చుకోలేం. మనకి కర్మ ఫలం ఉంటే దాన్ని అనుభవించి తీరాల్సిందే. సో దానికి ఇంకో మార్గమే ఉండదు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా మనకి ఒక కర్మ ఫలితం అనుభవించాలని రాసున్నప్పుడు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అయినప్పటికీ మన డిజైర్, మన కోరిక గట్టిగా ఉంటే, ఇప్పుడు ఈ వ్యక్తికి పొలిటికల్ లీడర్ అవ్వాలన్న కోరిక గట్టిగా ఉంటే తను 100 మంది తనను మోసం చేసినప్పటికీ దాన్ని మర్చిపోయి మిగతా 100 మందికి సేవ చేయాలి. మిగతా 100 మంది యొక్క సపోర్టు తెచ్చుకోవాలి. ఎందుకంటే లాస్ట్ జన్మలో తను తెచ్చుకోలేదు సపోర్టు. సో ఇప్పుడు మంచి చేసినా ఏమవుతుందంటే 10 మంది తిడతారు. ఎంత మంచి చేసినా 10 మంది తిట్టేస్తారు. తిట్టినప్పటికీ ఇంకా మంచి చేశాడు అనుకోండి, అప్పుడు తన పాత పెండింగ్ కర్మ క్లియర్ అయిపోయి కొత్త కర్మ యాడ్ అయిపోయి ఆ కొత్త కర్మ ద్వారా తను లీడర్ అవ్వడానికి, పొలిటికల్ లీడర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకి డిసైడ్ చేసేది బాగా ఆలోచిస్తే ప్లానటరీ పొజిషన్ మనం గెలుస్తామా లేదా అని డిసైడ్ చేయదు. అంటే మన జాతకం మన గెలుపుని డిసైడ్ చేయదు. మన జాతకం మనకున్న ఇబ్బందుల్ని మాత్రమే చెప్తుంది. సో మనిషికి ఇబ్బందులు ఉండొచ్చు, జాతకం వల్ల ఇబ్బందులు ఉండొచ్చు, ఛాలెంజెస్ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, నష్టాలు ఉండొచ్చు. కానీ అది మనం గెలుస్తామా లేదా అనేది ఎప్పటికీ డిసైడ్ చేయదు. మన సక్సెస్, ఫేమ్ ఇవన్నీ డిసైడ్ చేసేది ఏంటంటే మన ఎఫర్ట్స్. బాగా పుణ్యం చేసుకునే వాడికి ఎఫర్ట్స్ తక్కువ కావాలి, బాగా పాపం చేసుకునే వాడికి ఆ పాపాన్ని ముందు కడిగేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అంటే డబల్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి 200 మంది సపోర్ట్ కావాలి అంటే 100 మందికి అన్యాయం చేసినాడు 200 మందికి కాకుండా 300 మందికి మంచి చేయాలి. ఎందుకంటే 100 మంది ఆల్రెడీ నెగిటివ్గా ఉంటారు కాబట్టి మిగతా 200 మంది సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి మంచి చేయాలి అంటే వాళ్ళు ఎక్కువ మందికి మంచి చేయాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు పొలిటికల్ లీడర్ అవ్వడానికి ఈజీగా ఆస్కారం ఉంటుంది. అదే ఇప్పుడు పోయిన జన్మలో పోయిన జన్మలో మంచి చేసి ఇప్పుడు ఈ జన్మలో బాగా సపోర్ట్ వచ్చింది, ఇప్పుడు ఈ జన్మలో చెడు చేశాడు అనుకోండి, తను చేసిన మంచి త్వరగా క్లియర్ అయిపోతుంది, తనకి పాపం పెరిగిపోతుంది, ఆ మంచి తగ్గి ఆ స్టేటస్ అనేది ఎప్పుడో ఒకసారి పడిపోతుంది అనమాట. లేదు తన పుణ్యం చాలా ఎక్కువ ఉంది కాబట్టి తన పొజిషన్ అలానే ఉంది, వచ్చే జన్మకైనా సరే ఖచ్చితంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు ఈ జన్మలో 100 మందికి అన్యాయం చేస్తే నెక్స్ట్ జన్మలో నీకు 100 మంది ఖచ్చితంగా అన్యాయం చేస్తారు, లేదా నీకు 100 జన్మలో ప్రతి ఒక్కడు అన్యాయం చేస్తూనే ఉంటాడు. సో మనం చేసుకున్న కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాల్సి వస్తుంది. సో ఇప్పుడు జాతకం కంటే మనం చేసే కర్మను బట్టి మన సక్సెస్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెర్క్యూరీ లేదంటే బుధ గ్రహం బాగా వీక్ ఉంది. అంటే బుధుడి యొక్క దృష్టి మన లగ్నం మీద కానీ లేదంటే ఎక్కడైనా సరే సరిగ్గా లేదనుకుందాం. సో దానివల్ల ఏమవుతుంది, బుధుడు వీక్గా ఉన్నప్పుడు మనం వ్యక్తీకరించలేం. అంటే మనం మాట్లాడాలనుకున్నది కానీ మన భావాల్ని మనం వ్యక్తీకరించలేం, ఎవరికి సరిగ్గా చెప్పలేం. అలానే మనం దేన్ని సరిగ్గా అనలైజ్ చేయలేం, తొందరగా అర్థం చేసుకోలేం. ఇప్పుడు ఏ విషయానైనా మనకు చెప్పితే మెర్క్యూరీ స్ట్రాంగ్గా ఉంటే చాలా తొందరగా అర్థం చేసుకుంటాం. మెర్క్యూరీ వీక్ ఉన్నాడు అనుకోండి మనకు అంత ఈజీగా అర్థం కాదు, ఎందుకంటే మన అనలిటికల్ స్కిల్స్ బాగా తక్కువ ఉంటాయి అన్నమాట. సో దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చు. పోయిన జన్మలో నువ్వు అసలు తెలివితేటల గురించి అసలు పట్టించుకోకపోవచ్చు, లేదంటే ఎవరన్నా నీకు ఏదన్నా తన భావాల్ని వ్యక్తం చేస్తున్నప్పుడు నువ్వు సరిగ్గా తీసుకోకపోయి ఉండొచ్చు, పట్టించుకోకపోయి ఉండొచ్చు.
లేదంటే నువ్వు అసలు ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఇలాంటి విషయాల మీద దేని మీద ఎఫర్ట్ పెట్టిండకపోవచ్చు. సో నువ్వు ఎప్పుడు దాని గురించి ఆలోచించకపోయి ఉండొచ్చు పోయిన జన్మలో. సో దానివల్ల నీకు వీక్ మెర్క్యూరీ వచ్చేస్తాడు. వీక్ మెర్క్యూరీ వచ్చినంత మాత్రాన నువ్వు జీవితాంతం ఎవరితో మాట్లాడలేవు, ఎవరితో కలవలేవు, ఎవరితో హ్యాపీగా తిరగలేవు అని మాత్రం కానే కాదు. సో నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అనుకున్నప్పుడు నువ్వు పోయిన జన్మలో ఎఫర్ట్ పెట్టలేదు కాబట్టి నీకు మెర్క్యూరీ వీక్గా ఉన్నాడు. ఈ జన్మలో ఎఫర్ట్ పెట్టావు అనుకో, ఖచ్చితంగా మెర్క్యూరీ స్ట్రాంగ్ అయిపోతాడు. సో నువ్వు పుట్టినప్పుడు వచ్చిన మెర్క్యూరీ నీ గతాన్ని మాత్రమే సూచిస్తుంది, కానీ నీ ఫ్యూచర్లో ఏం కావాలో సూచించేది నీ కర్మ మాత్రమే. సో ఇప్పుడు నువ్వు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదంటే స్పోకెన్ స్కిల్స్ కానీ ఇలాంటి ప్రాక్టీస్ చేసినా, లేదంటే మ్యాథమెటిక్స్ బాగా నేర్చుకున్నా, లేదంటే యాప్టిట్యూడ్ టెస్ట్లకి బాగా ప్రాక్టీస్ చేసినా, లేదంటే పజిల్స్ బాగా సాల్వ్ చేసినా, ఆటోమేటిక్గా మెర్క్యూరీ ఇవ్వాల్సిన ఎనర్జీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదంటే ఇంటెలిజెన్స్ కానీ యాప్టిట్యూడ్ స్కిల్స్ కానీ ఇచ్చేస్తాడు. ఎందుకంటే నువ్వు వచ్చిన వీక్ మెర్క్యూరీ లాస్ట్ జన్మలో పెట్టని ఎఫర్ట్ వల్ల వచ్చిందే తప్పితే ఫ్యూచర్లో నీకు ఏం జరగాలి అనేది డిసైడ్ చేసేది నీ కర్మ మాత్రమే. అలానే ఇప్పుడు జూపిటర్ వీక్ ఉన్నాడు అనుకుందాం. సో జూపిటర్ వీక్ ఉంటే మనకు గ్రోత్ లేదు, లేదంటే విజ్డమ్ లేదు, నాలెడ్జ్ లేదు, స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు అనుకుందాం. సో అలా మనం రావడానికి కారణం పోయిన జన్మలో నువ్వు గురువులకు సరిగ్గా రెస్పెక్ట్ ఇచ్చుండకపోవచ్చు, లేదంటే ఏ నాలెడ్జ్ని సరిగ్గా పట్టించుండకపోవచ్చు, లేదంటే నువ్వు దైవాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోయి ఉండొచ్చు, లేదంటే కేర్ చేసి ఉండకపోవచ్చు. సో నువ్వు గురువుల్ని కేర్ చేయనందుకు, లేదా నువ్వు విజ్డమ్ సరిగ్గా నాలెడ్జ్ని పెంచుకోనందుకు, నువ్వు అసలు నాలెడ్జ్ గురించి ఆలోచించినందుకు నీకు ఇప్పుడు వీక్ జూపిటర్ వచ్చి ఉండొచ్చు. అంత మాత్రం నీకు జీవితాంతం జూపిటర్ వీక్ ఉన్నంత మాత్రం నీకు విజ్డమ్ రాదని కాదు, గ్రోత్ ఉండదని కాదు. సో ఇప్పుడు నువ్వు బుక్కులు చదవడం వల్ల, లేదంటే స్పిరిచువల్ ఆర్టికల్స్ చదవడం వల్ల, లేదా స్పిరిచువల్ పీపుల్స్తో తిరగడం వల్ల, స్పిరిచువల్ లీడర్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల, గురువులకు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల, చిన్నప్పటి నుంచి టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల, చదవడం వల్ల ఆటోమేటిక్గా నీకు ఏది కావాలో అది వచ్చేస్తుంది. సో జూపిటర్ వీక్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా మనం చదవలేము, ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ రాదు అని చెప్పడం తప్పు. జూపిటర్ వీక్ ఉన్నాడు అంటే పోయిన జన్మలో నువ్వు చెయ్యని పనులకి ఇప్పుడు వీక్ ఉన్నాడు. అది నువ్వు పుట్టినప్పుడు పుట్టుకతో నీకు నాలెడ్జ్ లేదు, పుట్టుకతో నువ్వు షార్ప్ కాదు, పుట్టుకతో నువ్వు ఫాస్ట్గా అర్థం చేసుకోలేవు. కానీ నువ్వు ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల ఆటోమేటిక్గా నీకు జూపిటర్ ఇవ్వాల్సినవి ఖచ్చితంగా నీ లైఫ్లోకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే జాతకం ఎంత దారుణంగా ఉన్నా, అంటే జాతకంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, గ్రహస్థితులు ఎంత బాగాలేకపోయినా, అవన్నీ ఏంటంటే నువ్వు పోయిన జన్మలో చేసుకున్న పాపపుణ్యాలకు బేరీజ్ మాత్రమే. అంటే నువ్వు మంచి చేసుంటే నీకు మంచి ప్లానటరీ పొజిషన్ వస్తుంది, ఆటోమేటిక్గా మంచి ఫ్యామిలీ వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి, ఈజీగా జాబ్ వచ్చేస్తుంది, ఈజీగా సక్సెస్ వస్తుంది, ఈజీగా ఫేమ్ వస్తుంది, ఈజీగా లీడర్షిప్ స్టేటస్లు అన్నీ వచ్చేస్తాయి. అదే నువ్వు చెడు చేసి ఉండింటే నీకు ప్లానటరీ పొజిషన్ సరిగ్గా ఉండదు, దానివల్ల ఏమవుతుందంటే నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి. సో నీకు ఇబ్బందులు వచ్చినప్పటికీ నీకు కొంచెం కావాలి అనుకున్నావు అనుకో, ఇబ్బందులు వచ్చినప్పటికీ నువ్వు ఒక స్టేటస్ అటైన్ చేయాలనుకున్నావు, లేదా పొలిటికల్ స్టేటస్ అటైన్ చేయాలనుకున్నావు, లేదంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ నువ్వు ఏదో సాధించాలనుకున్నావు, అప్పుడు నువ్వు ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేయాలి, ఆ ఛాలెంజెస్ని తట్టుకోవాలి. సో ఆ ఇబ్బందుల్ని తట్టుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఇబ్బందులు తట్టుకుంటుంటావో ఆ కర్మలు క్లియర్ అయిపోతూ ఉంటాయి, నీ పాత కర్మలు క్లియర్ అయిపోతూ ఉంటాయి. నువ్వు అనుకున్న సాధించలేకపోతుంటావో, అంటే నువ్వు 100% కష్టపడినా నీకు 1% కూడా రిజల్ట్ రాలేదు అంటే నీలో 99% కర్మఫలం మిగిలి ఉంటుంది. అది క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నువ్వు ఏ పని చేసినా ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. సో జాతకాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో జాతకంలో మంచి లేదంటే మనం కష్టపడాల్సి వస్తుంది, ఛాలెంజెస్ ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ మనకు కావాలి అనుకుంటే, సాధించాలి అనుకుంటే మనం ఎఫర్ట్లు పెట్టడం ద్వారా, మన కర్మలు, సత్కర్మలు, మంచి కర్మలు చేయడం ద్వారా ఖచ్చితంగా మనం దేనైనా సాధించవచ్చు. అది జాతకం ఎంత కష్టమైన పొజిషన్ అయినా ఉండొచ్చు. అది సాటర్న్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, రాహు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, కేతు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే సూర్యుడు ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదంటే మార్స్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. ఏ గ్రహం యొక్క ఎఫెక్ట్ అయినప్పటికీ మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు అది మనకి సరిగ్గా లేదు అని తెలిసినా మనం పెట్టే ఎఫర్ట్స్ ద్వారా వాటి నుంచి ఓవర్కమ్ చేయొచ్చు. అది మెర్క్యూరీ వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా నేర్చుకోవచ్చు, జూపిటర్ వల్ల విజ్డమ్ అయినా నేర్చుకోవచ్చు, సూర్యుడి వల్ల కాన్ఫిడెన్స్ తక్కువైనా దానికి ఏదో ఒక ఎఫర్ట్ చేసి తెచ్చుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనకి ఎఫర్టే ముఖ్యం, కర్మనే ముఖ్యం. జ్యోతిష్యం అన్నది, నీ జాతకం అన్నది మనం చేసుకున్న పూర్వజన్మ యొక్క ఫలితం, మనం పుట్టే జాతకం. దానివల్ల మనకు ఒక సిచ్యువేషనే వస్తుంది, మనకు ఈ ఫ్యామిలీ, ఈ ప్లేసు, లేదా ఇంత డబ్బు, ఇవన్నీ వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఏం చేయకుండానే మనకు ఒక ఫ్యామిలీ నుంచి డబ్బులు వస్తాయి, పుట్టుకతోనే మనకు ఫ్యామిలీ నుంచి మన ఆస్తులు వస్తాయి.
పుట్టుకతోనే మన తల్లిదండ్రుల నుంచి కొంచెం చదువు వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. సో ఇవన్నీ పుట్టుకతోనే మనకి ఆటోమేటిక్గా మనం ఏం చేయకుండా ఫ్రెండ్స్ వస్తారు. సో ఇవన్నీ ఏంటంటే మనం చేసుకున్న పూర్వజన్మ ఫలితాలు అనమాట. కానీ మనం ఏదైనా సాధించాలి అన్నప్పుడు ఈ జన్మలో మనం కష్టపడాలి, ఈ జన్మలో మనం ఏదో ఒకటి చేయాలి. మనం కావాలనుకున్న దానికి ఎంత కష్టమైనా, ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 మందికి మోసం చేశాడు కాబట్టి 100 మంది ఇప్పుడు తనని మోసం చేస్తారు, 100 మంది తనకి అగెనెస్ట్గా తయారవుతారు. బట్ అగెనెస్ట్గా తయారైనప్పటికీ అవి తట్టుకొని ఇంకా మంచి చేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా మిగతా 200 మందో మిగతా 400 మందో మంచి చేస్తే వాళ్ళన్నా సపోర్ట్ చేసి తనని స్టేటస్ పెంచేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.